కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి. పొద్దునైతేనే సరిగ్గా కలుసుకోగలుగుతాం. సుధాకర్ అన్న టిఫిన్ పెట్టు 7 గంటల కంటే వేరే పార్టీలు ఈ మీటింగ్ పెట్టాలంటే 12కి కూడా ఇంతమందిని జమ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఈ క్రమశిక్షణ, ఈ మంచితనం, పనిచేసేటువంటి అంకితభావం కలిగినటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చిన్న చిన్న పొరపచాలు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ 100కి 90 మార్కులు వేయాల్సి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలలో ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణకి మారుపేరైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక ఎన్నికలను చూశారు. నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. 30 సంవత్సరాల నుంచి జెండాలు మోసి అనేక అవస్థలు, అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మొక్కవని దీక్షతోటి పార్టీ కోసం పనిచేస్తున్న మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, సుమారు 1200 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 2112 బూతులు ఉంటాయి. అందరినీ ప్రత్యక్షంగా కలవడం అనేది ఏ ఎన్నికలలో కూడా సాధ్యపడదు. కానీ అదృష్టం ఏంటంటే ఈసారి ఎన్నికల కమిషన్ మనకి 50 రోజులు సమయం ఇచ్చింది. మీ ఇంటి దగ్గరికి లేదా మీ ఊరికి లేదా కన్వీనియంట్ ఉన్న ఒక ప్లేస్ కు పిలువన్నా. ఎందుకంటే రేపు పార్టీని గెలిపించాల్సింది, నడిపించాల్సింది, బూత్ లో రేపు పోలింగ్ ఏజెంట్ నిలబెట్టాల్సింది, బూత్ ముంగట టెంట్ వేసి కొట్లాడాల్సింది ఎవరు? మేం కాదు కదా. కొట్లాడాల్సింది ఎవరే? బూత్ అధ్యక్షులే కదా. అందుకని అట్లీస్ట్ ఒక్కసారి ఎన్నికల ప్రచారంలో అన్ని ఊర్లు తిరగమో అందరినీ కలుస్తామో కలవమో ఎంత టెన్షన్ ఉంటుంది ఏంటనేది మీకు అందరికీ తెలుసు. ఇవేం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కాదు, ఆఖరికి అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మా పులిమామిడి రాజన్న నాకు తెలిసి అన్ని ఊర్లు తిరిగిండో తిరగలేడు. లాస్ట్ నిమిషంలో టికెట్లు వస్తాయి కాబట్టి తిరగడానికి అవకాశం ఉండదు. కానీ సార్ నాకు అదృష్టం ఏంటంటే 50 రోజుల ముందు వచ్చింది. ఈ నియోజకవర్గంలో లేదా ఆ బూత్ లోపల ఎవరు నరేంద్ర మోడీ అంటే మన నరేంద్ర మోడీ ఎవరు? బూత్ అధ్యక్షుడే నరేంద్ర మోడీ. రఘునందన్ రావు ఎవరు ఆ బూత్ లో అంటే ఆ బూత్ అధ్యక్షుడు, ఆ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలో పనిచేయాలి. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరే కదా నడపాల్సింది. ఊర్లో ఎల్లన్నా మల్లన్నా పెంటన్నా అని పేర్లు పెట్టి పిలిచి మన పార్టీ వైపు డ్రైవ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నోళ్ళు, శక్తి ఉన్నోళ్ళు. పునాది ఎవరే? పునాది ఎవరు? బిల్డింగ్ మస్తు కనబడుతుంది, బిల్డింగ్ పెద్ద కనబడుతుంది. బిల్డింగ్ అంటే మేము పైన కనబడేటోళ్ళం, కానీ పునాది లోపలనే పోతుండొచ్చు. కానీ పునాది లేకపోతే బిల్డింగ్ ఉంటుందా? బూత్ ప్రెసిడెంట్ లేకపోతే పార్టీ నడుస్తుందా? అందుకనే నేను మన సుధాకర్ అన్నకి ఏం చెప్పిన అంటే, అన్న ఊకే గోసపెట్టకు, సంగారెడ్డి తోలుకరా, సదాశివపేట తోలుకరా, ఎందుకు వస్తలేవని ఊరికి అటెండెన్స్ తీసుకొని సంగమేశాన్ని దిక్కెళ్ళి జిల్లా అధ్యక్షురాలు దిక్కి మీద క్లాస్ తీసుకున్నాడు. ఎందుకు? దేవుడు టైం ఇచ్చింది కదా. పొద్దుగాల ఒక మండలం, పొద్దుకు ఒక మండలం. మిమ్మల్ని నేనే డైరెక్ట్ కలిసి ఎట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయా? ఎందుకంటే ఈ ఎలక్షన్లు రఘునందన్ రావు కోసమో, ఎల్లయ్య కోసమో, మల్లయ్య కోసమో జరుగుతున్న ఎన్నికలు కావు. ఏదైతే అసాధ్యమని చెప్పిండ్రో, అసాధ్యమని చెప్పినటువంటి ప్రతి పనిని సుసాధ్యం చేసినటువంటి నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రపంచం అంతా చెప్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నొస్తాయంటారు? 400 సీట్లతోటి నరేంద్ర మోడీ గారు 3వ జూన్ నెల మొదటి వారంలో ప్రధానమంత్రి అవుతుండు. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి లేదు కదా. మరి 400లలో మనం నడుస్తున్నామా నరేంద్ర మోడీ గారితో కలిసి, నడుస్తలేమా అనేది ఇలా మనం ఆలోచించుకోవాలి. బూత్ పైసలు రాలేదనో ఇంకోటో ఆలోచించాల్సినటువంటి సమయం కాదు ఇది. ఎన్నికల ప్రచారం అప్పుడు మళ్ళా రాగానే కలవలేదు, మా ఊరికి రాలేదు, నన్ను వ్యక్తిగతంగా చెప్పలేదనేటువంటి అభిప్రాయం ఉండొద్దనే పొద్దున 7 గంటలకైనా సరే నేను మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పొద్దున పూట అయితే మీరు 9-10 కల్లా పోతే మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ లోపల మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కలిసి ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవచ్చు. మిమ్మల్ని కలిసి మీరు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నారు, కార్యోన్ముఖులు, AK-47 లోడ్ అయి రెడీగా ఉంది. ఎప్పుడు ఫైర్ చేయాలనడానికి ఒక 2 మాటలు మీతో మాట్లాడిపోదాం అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చిన కుమ్ముక్కు అయితా ఉన్నాయి. వాళ్ళు బలమైన అభ్యర్థిని పెడితే వీళ్ళు వీక్ క్యాండిడేట్ ను పెట్టాలి, 2 పార్టీలు కలిసి బీజేపీని ఆపాలని చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఆపే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు. ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు, సకల గుళ్ళు పెట్టుడు, ఇది చేసుడు, అది చేసుడు చూసి ఏడ పైసలు ఎవరుకున్నాయి. టీఆర్ఎస్ అయితే ఎవడు 100 కోట్లు పెడతాడు, ఎవడు 200 కోట్లు పెడతాడు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని టికెట్ అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ కార్యకర్తల్ని గుర్తించి, గౌరవించి పార్టీని కాపాడుకునేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మీకు ఎక్కువ ఉపన్యాసం వేయడానికి రాలేదు, 3 మాటలు చెప్పిపోవడానికి వచ్చినంతే. ఒకటి, 10 మంది కలిసి పనిచేస్తే పని సుఖమవుతుంది. చాలాసార్లు పార్టీ మనకు చెప్తుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాం. దయించి ఈ రోజైనా మన బూత్ అధ్యక్షుడు, మీ దగ్గర ఆల్రెడీ నాకు తెలిసి మీ బూత్ ఓటర్ లిస్ట్ ఉంటుంది. అమిత్ షా చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా, నడ్డా గారు చెప్పినా, మన జిల్లా అధ్యక్షులు చెప్పినా ఏం చెప్తారంటే సగం కంటే ఒక ఓటు ఎక్కువ తెచ్చుకోవాలి, ఇది మన డ్యూటీ. 8 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం పేరండి? పేరు మల్లేశం. వాళ్ళ ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. మల్లేశం ఇంటి నెంబర్ 11-8 అనుకో ఉదాహరణకి. మల్లేశంకి ఇచ్చిన కమ్మలు 60 ఓట్లు ఉన్నాయి మొత్తం. ముందు దిక్కు 30 ఓట్లు, వెనక దిక్కు 30 ఓట్లు. ఎన్ని తీసుకురావాలి మల్లేశం డ్యూటీ? అమిత్ షా గారు చెప్పినట్టు ఎన్ని తేవాలి? 31 తెచ్చుకోవాలి.
రేపు కాంగ్రెస్ ఓడు, బీఆర్ఎస్ ఓడు, సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, సిపిఎం, జగనన్న, షర్మిలక్క ఇంకా 90 మంది జమ అయినా గానీ వాళ్ళకి మనం విడిచిపెట్టాల్సిన ఓట్లన్నీ 29 వాళ్ళకి విడిచిపెట్టాలి, 31 మనం తెచ్చుకోవాలి. ఇది సాధ్యం ఎట్లయితుంది? 31 తెచ్చుకోవడం అనేది మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి. సో ఆ రోజు మళ్ళీ మీరు నాయకులు కావాలంటే ఎట్లయితారు? ఇలా నువ్వు గల్లీలో తిరిగి నువ్వు 30 ఓట్లు తెచ్చుకునేటువంటి స్థితిలో ఉంటే నీకు కొంచెం న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి ఇది మోడీ గారి కోసం కదా అందరు వేస్తా అంటున్నారు అన్న. మా ఊర్లే మొన్న జనవరి 22 రోజు ఒక సంఘటన చూసినాం మనమంతా. మీ ఆత్మకూరులో కూడా జరిగి ఉంటుంది. నువ్వు విలువకున్నా పొద్దున లేవగానే అందరు సాంపు చల్లి, కడుపు కల్లాపు చల్లి, అదేంది ముగ్గులు వేసి, ఆ తర్వాత ప్రతి ఒక్కరు మెడలో కాషాయం జెండా వేసుకుని గుడికి వచ్చిరా సాధనైన వాళ్ళు అన్నదానం పెట్టిరు. ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకు? 500 సంవత్సరాలుగా ఈ దేశంలో రామ మందిరం కట్టాలనేది ప్రతి మనిషిలో, ప్రతి హిందూ అనేటువంటి ప్రతి మనిషిలో ఉంది. పిలిచిరా ఎవరన్నా మనం? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు, బీజేపీ వాళ్ళు వచ్చిరు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరు, ఆఖరికి సిపిఎం, సిపిఐలు కూడా అన్నదాన కార్యక్రమానికి వచ్చి అన్నదానం వడ్డించారు. అంటే ఊర్లన్నీ రెడీ అయ్యి మన వైపు చూడడానికి, నరేంద్ర మోడీ గారి వైపు చూడడానికి సిద్ధమైంది. కానీ మనం పోయి ఒకసారి నమస్కారం పెట్టడం అనేది మన బాధ్యత. 18 లక్షల ఓట్లు ఉన్నటువంటి పార్లమెంట్ లో ఏ క్యాండిడేట్ అన్నా 18 లక్షల మందిని కలవగలుగుతాడా? ఎవరు కలవాలి? మరి బూత్ అధ్యక్షుడే కలవాలి. ఆ బూత్ అధ్యక్షుని కూడా పని పలస కావాలంటే ఏం చేయాలంటే ఒంటిగా తిండి సుఖం, 10 మందిలో పని సుఖం. ఆ 10 మందిని ఎంబడేసుకున్నావు అనుకో ఊర్లో నువ్వే లీడర్ అవుతావు. ఇది మొదటి పని. చేయగలుగుతామా? కష్టమా? 10 మందిని జమ వేసుకొని ఎవరికమ్మా వాళ్ళకి ఇవ్వగలుగుతామా అన్న? సప్పుడు చేతలు ఇవ్వలేవా? జేబులో సెల్ ఫోన్లు ఎట్లుంటాయి, ఏటీఎం కార్డులు ఎట్లుంటాయి, జేబులో నువ్వు పెన్ను ఎట్లా పెట్టుకుంటావు అట్లా ఖచ్చితంగా నీ పన్న కాగితం నీ జేబులు ఉండాలి. ఎన్ని రోజులు? 50 రోజులు ఉంది. నీ లక్ష్యం ఎంత? 30 కోట్లు. అంటే రోజు 1 కోటి సంపాదించలేవా అన్న? సంపాదించొచ్చా? సంపాదించలేవా? ఇలా నువ్వు గట్టిగా అడిగితే రోజు 1 కోటి 50 ఓట్లు కూడా వస్తాయి నీ బూతులు, నీ కమ్మ లోపల. కాబట్టి దయచేసి అది చేయండి. ఇది ఒక పని వస్తాయి. రెండో పని ఇంకొకటి అలగట్ పని. ఏం కుస్తీ పట్టకు, ఎండలు బాగా కొడుతున్నాయి. 11 గంటలకల్లా మీ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి రండి. సాయంత్రం 3 దాకా దాదాపు రెస్ట్ లోనే ఉంటాం మనం. అందరికి సెల్ ఫోన్ ఉన్నాయా అన్న? నీ సెల్ ఫోన్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 5000 నెంబర్లు ఉన్నాయి అన్న. నీ సెల్ ఫోన్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1800, 3600. సో తక్కువ అంటే మన సెల్ ఫోన్ లో 1000 నుంచి 2000, 3000, 4000, 5000 ఉంటాయి. తన వయసులో పెద్దోడు సీనియర్ కాబట్టి 40 ఏళ్ళు దాటింది కాబట్టి తనకు సంఖ్య పెరిగి ఉంటుంది. ఈయన 30 ఏళ్ళనే ఉన్నాడు కాబట్టి ఈయనకు 3000 ఉండొచ్చు. 20 ఏళ్ళ పిల్లగానికి 2000 ఉండొచ్చు. ఆ ఫోన్ నెంబర్లు ఎవరి ఉంటాయి నీ ఫోన్ లో? అయితే నీ క్లాస్మేట్, సాయంత్రం నీ క్లాస్మేట్ చంద్రశేఖరరావు దోస్తులు, లేకపోతే నీ చుట్టాలు, నీ ఫ్రెండ్స్, మీ ఊరోళ్ళు, గీళ్ళు తప్పితే ఇంకెవరన్నా ఉంటారే? నీ ఫోన్ నెంబర్లకి నువ్వు ఫోన్ చేసి అన్న మాకు ఓటు వేయని అడిగితే వేస్తారా? వాళ్ళు డౌట్ ఉందా? నీ ఫోన్ నెంబర్, నీ ఫోన్ లో ఫీడ్ అయిన నెంబర్లన్నీ నీ వాళ్ళే కదా. నీ ఫ్రెండ్స్, నీ చుట్టాలు, వాళ్ళు సదాశివపేట వాళ్ళు కావచ్చు, సంగారెడ్డి వాళ్ళు కావచ్చు, ఆత్మకూరు వాళ్ళు కావచ్చు, ఇంకా అవతలకి పోతే ఇంకో ఊరోళ్ళు కావచ్చు. ఏ ఊరోళ్ళు అయినా మన మెదక్ పార్లమెంట్ లో అయి ఉంటారు. దాదాపు ఎక్కువ మంది మన జిల్లా వాళ్ళే ఉంటారు. దాంట్లో ఏం డౌట్ లేదు కదా. సో ఒక ఇంట్లో ఒకరు ఉన్నారనుకోండి, ఇందాక మల్లేష్ లాంటి ఇల్లు తీసుకుంటే 8 ఓట్లు ఉంటాయి. చిన్న ఇల్లు తీసుకున్నావు అనుకో, విష్ణు మీ ఇంట్లో ఓట్లు ఏంటన్నా? 10 ఓట్లు. ఇంకా పెద్ద కుటుంబం. సో చిన్న కుటుంబం తీసుకుంటే కూడా, కొత్తగా పెళ్లి వాళ్ళని తీసుకుంటే కూడా 2 ఓట్లు ఉంటాయి. ఉంటాయా? ఉన్నాయా? అంటే నీ ఫోన్ లో 1000 నెంబర్లు ఉన్నాయనుకో అన్న, నువ్వు 1000 మందికి ఫోన్ చేసి ఒకటే రోజు 1000కి వేయలేవన్నా? చేస్తావా? చేయగానే అరే ఓటేరా అని పెట్టేస్తావా? పెట్టేయలేవు కదా. చెల్లె మంచిగుందా, అక్క మంచిగుందా, 2 నిమిషాలు మాట్లాడాలి కదా. సో అందుకని నీ ఫోన్ లో 1000 నెంబర్లు ఉన్నాయనుకో అన్న, ఈ 50 రోజులకి దాన్ని డివైడ్ చేసుకో. రోజు 20 మందికి ఫోన్ చేయి. ఇప్పుడు తను ఉన్నాడు 5000 ఫోన్లు ఉన్నాయి, 5000 నెంబర్లు ఉన్నాయనుకో, రోజు 100 మందికి చేయాలి. 100 మందికి చేయాలంటే ఒక కాల్ 2 నిమిషాలు పడుతుంది. ఒక కాల్కి 2 నిమిషాలు పడుతుంది. 100 × 2 200. 200 డివైడెడ్ బై 60 అంటే రోజు 4 గంటలు పడుతుంది. చాలా నెంబర్లు ఉన్న వాళ్ళకి 4 గంటలు పడుతుంది. తక్కువ నెంబర్లు ఉన్న వాళ్ళకి గంట సేపట్లోనే మన ఫోన్ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. అయిపోతాయా కావు? ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ తోటి మొదలుపెట్టి జెడ్ దాకా ఎన్ని ఫీడ్ ఉంటే అన్ని చేయాలి. ఈ 2 పనులు చేయగలుగుతామా? చేయలేము. ఎవరికైనా డౌట్ ఉందా? నేను చేయలేను అనుకునే వాళ్ళు బరువు ఉన్న ఎవరైనా ఉంటే చెప్పు, నేను మళ్ళీ చెప్తా. చేయగలుగుతాం కదా. ఈ 2 చేస్తే నీకు గెలిపోయే ఇబ్బంది అనిపిస్తుందా? అనిపిస్తుందా? సుధాకర్ అన్న పైసలు ఇస్తలేడు, సుధాకర్ అన్న టిఫిన్ పెడతలేడు, గోదావరిక ఫోన్ చేస్తలేదు, విష్ణు కోపానికి వస్తున్నాడు, ఇవన్నీ ఏముండయి. యుద్ధం ఎవరు చేస్తున్నారు? బూత్ అధ్యక్షుడు చేస్తున్నాడు. బూత్ అధ్యక్షుడు తన ఊర్లో తానే నరేంద్ర మోడీ అనుకుని యుద్ధం నడపాలి. అంతేగాని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇందాక ఒక తమ్ముడు అడుగుతున్నాడు, మా ఆత్మకూరికి మళ్ళీ ఎప్పుడు వస్తామన్న ప్రచారానికి అని అడుగుతున్నాడు. రాగలుగుతామా 2వ సారి ప్రచారానికి? మండల కేంద్రాలకి తిరగడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి.
ఏదో ఎలక్షన్ కమిషన్ దయదలిచి మనల్ని మేకు పంపించింది. ఏప్రిల్ 13 కావాల్సినవి మే 13కు పోయింది కాబట్టి నీకు 4 రోజులు ఎక్కువ దొరికింది. అందుకని నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు 45 మండలాలు ఉన్నాయి, మనకి 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. రోజు పొద్దుగాల ఒక మండలం, పొద్దుకు ఒక మండలం పోయి అట్లీస్ట్ మరి సమాధానం చెప్పారు. మీకు గుర్తుండి ఉంటుంది. ఏమన్నాడు? నా కుటుంబం అంతా ఏదన్నాడు? నా ముందున్న వాళ్ళంతా నా కుటుంబం, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా నా కుటుంబం అన్నాడు. మరి ఆయన అంత పెద్ద భరోసా పెట్టుకొని పెద్ద ఆయన మన మీద మీరే నా కుటుంబం అని అన్నప్పుడు కుటుంబ సభ్యులు పని చేయాలా, మోసం చేయాలా? ఏం చేయాలి? ఎవరి కోసం? నరేంద్ర మోడీ గారి కోసం చేయాలి. ఎందుకు చేయాలనేది 3 ముక్కలు చెప్పేసి ముగిస్తా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి గోడల మీద రాదురు. విష్ణు పార్టీలో జాయిన్ అయినప్పుడు 20 ఏళ్ళప్పుడు పవన్ అంత ఏజ్ ఉన్నప్పుడు, ప్రవీణ్ అంత ఏజ్ ఉన్నప్పుడు గోడల మీద రాష్ట్రాలు ఆర్టికల్ 370 రద్దు చేయాలి, జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో కలపాలి అని గోడల మీద రాష్ట్రాలు 20 ఏళ్ల కింద నుంచి రాష్ట్రాలు. నాకు వెంకయ్యనాయుడు గారు చెప్పిన మాట చెప్తా. ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు జనసంఘ అప్పుడు రాసిరటాలు గోడల మీద. మేము బతుకున్నప్పుడు అయితే అని బాధపడుతుండేనంట వెంకయ్యనాయుడు గారు. అట్లాంటి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదనే రాజ్యసభలో బిల్లు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో 2 మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ అని ఒక ఆమె, ఫారూక్ అబ్దుల్లా అని ఒక ఆయన ఉంటాడు. ఇది ఆర్టికల్ 370 మీద ఏదో చేయబోతుంది బీజేపీ ప్రభుత్వం అని అన్నప్పుడు ఒకరోజు ఫారూక్ అబ్దుల్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 ముట్టుకోలేరు. ఆర్టికల్ 370 ముట్టుకుంటే కాశ్మీర్ అగ్నిగుండం అవుతుంది, ఈ దేశంలో పటాకులు వేలినట్టు బాంబులు వేలుతాయో అన్నాడు. ఆగస్టు 5వ తారీఖు 2019, నాకు ఇంకా గుర్తుంది. ఆగస్టు 5, 2019 అమిత్ షా అనంగల్ వచ్చిండు, రాజ్యసభలో బిల్లు పెట్టిండు. 5 నిమిషాలలో బిల్ పాస్ అయింది, అయిపోయింది. బాంబులు వేలలే, కనీసం కుక్కతోక పటాకు కూడా వేలలేదు. వాడు టెర్రరిస్ట్ అనేటోడు పోసుకొని పారిపోయారు పాకిస్తాన్కి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆర్టికల్ 370ని 5 నిమిషాల్లో రద్దు చేసిండు. ఎవరితో సాధ్యమైంది? అది నరేంద్ర మోడీ తోటి సాధ్యమైంది. చాలా మంది వచ్చారు. అంతకంటే ముందు ఇందిరమ్మ వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అనేటోళ్ళు వచ్చారు. ఎవరైనా తీసేసారు ఆర్టికల్ 370? ఎవరికి సాధ్యమైంది? అందుకని ఏదైనా అసాధ్యం అని చెప్తే అసాధ్యానికి సుసాధ్యం చేసిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అట్లాంటి మోడీ గారి పార్టీలో మనం అందరం సభ్యులమైనందుకు, ఆయన కుటుంబంలో సభ్యులమైనందుకు మనం గర్వంగా పనిచేయాలి. చిన్న చిన్న కల్మషాలు, అభిప్రాయ భేదాలు ఉంటే పక్కన పెట్టాలి. యుద్ధం గెలిచినాక మిగతా పనులు ఎక్కేసుకోవాలి. ఊర్లో పొద్దున్న లేవగానే జగన్, విష్ణు, చిన్న పటేలు అందరూ హుసేన్ ముచ్చట పెడుతుర్రంట. వారు ఇవాళ ఎట్లన్నా మనం కుందేళ్లు కొట్టాలని లెక్కేసుకుంటారు వీళ్ళు. కుందేళ్లు వడంగానే ఏం చేయాలంటే విష్ణు అన్నాడంట 2 కాళ్ళు నేనే తింటా అని విష్ణు అన్నాడంట. శేఖర్ అన్నాడంట నాకే కాలు కావాలని శేఖర్ అన్నాడంట. వీళ్ళు ఈయనే కొట్లాడుతున్నారు. కుందేలు ఎంత హుషారైందో మీకు ఎరికే. కొడుకులారా మీరు తెలుసుకోరేనా అడవిలోకి వెళ్ళిపోయింది. అంటే కుందేలు పడితే కుప్పలు వేసుకోవచ్చు. మీరు ఈయనే కొట్లాడుకుంటా కూర్చున్నారు అనుకో, కుందేలు పడుతుందా? కుప్పలు వస్తాయా? రామ మందిరం ఏడగడతారు రాబాయి బీజేపీ. ఎలక్షన్లు రాగానే రామ మందిరం అంటారు, ఓట్ల కోసం రామ మందిరం అని మాట్లాడతారు బీజేపీ వాళ్ళని. చాలా మంది ఎక్కసెక్క కలకోదురు. అయిపోయిందా రామ మందిరం? కాలేదా? ఎవరికన్నా డౌట్ ఉందా? చాలా మంది ఇట్లా గిచ్చుకొని చూసిరు, రామ మందిరం కట్టిండా కట్టలేదా? కట్టిరా? అయిపోయిందా రామ మందిరం? బీజేపీ వాళ్ళు కట్టిరా కట్టలేదా? ఆత్మకూరుకి వెళ్ళాలన్నా పోయినా పోలేదా? పోయినావా? అందరం పోదాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక ఎండాకాలం సెలవులలో మిగిలిన కూడా పోయేద్దాం. రామ మందిరం కాదు అన్నారు, చేసి చూపెట్టిండు. అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు మనం కూడా ఉత్సాహంగా పనిచేద్దాం. మీ మండలం ఓట్లు 41,000. మీ మండలం ఓట్లు 41,000 అంటే మనం ఎన్ని తెచ్చుకోవాలి? 21,000 రావాలి. సగం కంటే ఒకటి ఎక్కువ రావాలనుకున్నాం కదా ఇందాకనే. మోడీ గారు, అమిత్ షా గారు ఏడికి పోయినా చెప్పేది ఒకటే, సగం కంటే ఒక్కొక్క కోటి ఎక్కువ తెచ్చుకోవాలి. మీ 45,000 ఉన్నాయనుకో 22,500 తెచ్చుకోవాలి. 42,000 ఉన్నాయనుకో 21,500 తెచ్చుకోవాలి. తెస్తారా? సగం కంటే ఎక్కువ తెస్తారా? తెస్తామనేటోళ్ళు చేతులు ఎత్తురు. అందరు ఎత్తిరా? నేను ఒకసారి ఫోటో తీసి పెట్టుకోరు, రేపు అడుగుదాం. మళ్ళీ వాళ్ళ బూతులలో తక్కువ వస్తే అడగాలి. బరాబరా? మోడీ గారు ఒక మాట చెప్పారు, పోయినసారి నీ బూత్ లో 170 ఓట్లు వచ్చినాయి అనుకో, ఆ 170కి ఈసారి ఎన్ని కలుపుమన్నాడు? 370 కలుపుమన్నాడు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేస్తే చాలా మంది ఎకసెక్కాలు పడుతున్నారు. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ప్రతి బూత్ లో 370 ఓట్లు పెరగాలని చెప్పారు. అలా నీ బూత్ లో పోయినసారి 150 వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఆ 150కి 370 కలపాలి. మీరు కలుపుతారా? కలపరా? బరాబరా? ఎవరికైనా డౌట్ ఉందా? నాకైతే ఏం డౌట్ లేదు. మోడీ గారు పటాన్చర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఎందుకు? సగం ఓట్లు మా ఊరికి వచ్చినాయి. ఫిర్ ఏక్ బార్ అబ్కి పార్ అంటే 400 పార్. సో జనం వేసే దిక్కు రెడీగా ఉన్నారు. మనం వాళ్ళని జర తోలుకుపోవాలి, చేయబడి తోలుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అడగకపోతే అవ్వ కూడా గోవ పెట్టదు.
అడగాలనే వద్దా? రఘునందన్ రావు అడుగుతాడా? గోదావరి వచ్చి ప్రతి ఓటర్ని కలవగలుగుతుందా? ఎవరు కలవాలి? నరేంద్ర మోడీ వారసులు ఎవరు? బూత్ అధ్యక్షులు. కాబట్టి మీరే కలవాలి, మీరే నడపాలి. ఈ 2 మాటలు చెప్దామని ఇంత పొద్దుగాల కష్టపెట్టి ఇందాక వచ్చిన చాలా పెద్ద సంఖ్య లోపల బూత్ అధ్యక్షులు వచ్చారు. రాని మిత్రులకు కూడా ఈ సందేశం చెప్పుండ్రి. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఎవరైనా నేను చేయలేను బూత్ అధ్యక్షుడు, ఇంట్లో ఎవరైనా చనిపోవడం గానీ ఇతరతర కారణాలు గానీ లేదా ఎలక్షన్లప్పుడు పార్టీ మారడం గానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే సుధాకర్ అన్న వెంటనే కొత్త బూత్ అధ్యక్షుడు నా ప్లేస్ లో రిప్లేస్ చేయండి. జనరల్ సెక్రటరీలకి జిల్లా ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేసి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు దయచేసి పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రతి మెటీరియల్ ని బూత్ అధ్యక్షుల దగ్గర తీసుకుపోయి ప్రయత్నం చేయండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు మీరు. మన బలం పేపర్లు టీవీలు కాదు. మనకి ఏ పేపర్ రాయడు, ఏ టీవీ వాడు రాయడు. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనమే చెప్పుకోవాలి.